హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ లో మేమైతే బీచ్ కి వెళ్ళాము. ఎందుకంటే మా టెంపుల్ కి కొలుపులు అయితే చేస్తున్నారు, అంటే జాతర చేస్తున్నారు. ఈ జాతర 3 days అయితే చేస్తారు. ఆ 3 days వీడియోస్ కూడా అన్ని అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మా ఆంధ్రాలో ఎలా చేస్తారో ఏంటో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదంతా కూడా డే 1 వ్లాగ్ అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని మనమైతే నెక్స్ట్ బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎప్పుడు కొలుపులు చేసినా కూడా మేమైతే పాకల బీచ్ కి అయితే వెళ్తాము, సింగరాయకొండలో. మీలో ఎవరైనా ఈ బీచ్ కి వెళ్ళినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ కొలుపులు ఎవ్రీ 3 years ఒకసారి అయితే చేస్తారు. కానీ మా టెంపుల్ కొత్తగా కట్టారు కాబట్టి కంటిన్యూగా 3 years అయితే చేయాలి. ఇప్పుడైతే సెకండ్ టైం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇదంతా కూడా మా టెంపుల్ అన్నమాట. మొత్తం టెంట్ అన్ని అయితే వేసి రెడీగా అయితే పెట్టారు. ఈ కొలుపుల్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ కూడా మీట్ అవుతాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు ఈ 3 days ఎలా ఎంజాయ్ చేసామో కూడా అర్థం కాదు. అంత స్పీడ్ గా అయిపోతాయి డేస్ అన్నమాట. నెక్స్ట్ ఏం జరిగిందో కంటిన్యూగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూడండి. అప్పటి వరకు అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే టిఫిన్ తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ మా మరిది ఇంకా మా మరిది వాళ్ళ బాబు ఇద్దరు అయితే హాయ్ చెప్తున్నారు మీ అందరికి. మీరు కూడా చెప్పేసేయండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మీట్ అవుతున్నాం కాబట్టి కంటిన్యూగా ఇలా 3 years అయితే మీట్ అవుతాము. ఇక్కడైతే మా మరిది వాళ్ళు మేము అయితే కలిసి అయితే వెళ్తున్నాము. చూడండి, మా మరిది వాళ్ళ కారు కూడా ఇలా వీడియో తీసాను. మాకు ఈ బీచ్ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వెళ్తాము మేము. ఇదే ఫస్ట్ టైం అని ఏం లేదు. ఇదైతే సింగరాయకొండ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచే వెళ్ళాలి మనం బీచ్ కి వెళ్ళాలంటే. వీళ్ళందరూ కూడా కొలుపులకి వెళ్లే వాళ్ళు అనమాట. ఇలా ట్రాక్టర్ లో ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ అయితే వెళ్తారు వీళ్ళందరూ. చాలా బాగా అనిపిస్తుంది. ఎంత సిటీలో ఉన్న ఆ విలేజ్ వైబ్స్, ఆ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు విలేజ్ వైబ్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడైతే ఆంజనేయ విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఫైనల్ గా బీచ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా కూడా బీచ్ బయట అన్నమాట. సముద్రం స్నానం అయిపోయిన తర్వాత అన్నదానం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే చేసాము. ఇక్కడైతే మా మరిది వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అందరు వచ్చిన తర్వాత కలిసి వెళ్దాం అని చెప్పేసి. ఈ ఎల్లో కలర్ షర్ట్ అబ్బాయి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ కొడుకు. సో ఫైనల్ గా మా మరిది వాళ్ళ కార్ కూడా అయితే వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే వెళ్తాం లోపలికి. సో ఇక్కడైతే మా సిస్టర్ వస్తుంది. ఎలా ఉన్నారు ఏంటి అంటూ పలకరించుకుంటూ అయితే వస్తుంది. చాలా డేస్ తర్వాత అయితే కలిసాము మేము అందరం కూడా. సో ఇంకా బీచ్ లో మా హడావిడి అంతా ఇంత కాదు, ఎలా ఎంజాయ్ చేసామో కూడా మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బీచ్ లో మాకైతే పోగు పూజ, ఇంకా అమ్మవారిని ముగ్గు వేసి అన్ని పూజలు కూడా అయితే చేస్తారు. అవన్నీ కూడా చూపిస్తాను, చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవగానే చాలా హ్యాపీగా అంతే అనిపించింది మాకు. ఇక్కడైతే మా ఇంకొక మరిది కూడా హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. ఇతను మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కొడుకు అన్నమాట.
బీచ్ చూడంగానే మాకు ఎప్పుడెప్పుడు వెళ్ళి మునగాల అనిపిస్తుంది. చాలా బాగుంటుంది బీచ్ లో. మాకు ఈ బీచ్ లో చాలా మెమరీస్ ఉంటాయి. మేము వచ్చిన ప్రతిసారి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. ఈ బీచ్ లో అమ్మవారి పూజ కూడా అయితే చేస్తారు. అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. కొంచెమే తీసాము, మా ఫోన్ లో ఛార్జింగ్ లేక మేము చూసుకోలేదు. సో అందుకని కొంచెమే తీసాము. నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ గా తీయడానికి అయితే ట్రై చేస్తాను. లాస్ట్ టైం చేసినప్పుడు ఫుల్ ఎండ కొట్టిందని చెప్పేసి ఈ ఇయర్ అయితే టెంట్ అయితే వేశారు ఇక్కడ. ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం హాయ్ చెప్పుకుంటూ అలా సరదాగా నవ్వుకుంటూ అయితే బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాము. నేను మా మరిది వాళ్ళ కొడుకు చాలా క్లోజ్ ఉంటాం. వాడైతే పెద్దమ్మ నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మా ఇద్దరికైతే చాలా బాండింగ్ ఉందన్నమాట. ఇంకా బీచ్ లో మునిగేటప్పుడు కూడా ఇంకా వాడు నేను అలా సరదాగా అయితే మునిగాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అలా వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకుంటూ ఉన్నాము. అందరు వచ్చిన తర్వాత బీచ్ లో మునిగేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంక ఇక్కడైతే మా బాబుకి క్రాబ్ దొరికిందంట. ఇంకా దాన్ని పట్టుకొని అలా తిరుగుతూ ఉన్నాడు. మా పిల్లలని అందరినీ కూడా ప్రాంక్ చేస్తూ ఇది బతుకుంది మేము ఇది వేస్తా అని చెప్పి ప్రాంక్ చేస్తూ తిరుగుతున్నాడు. ఇంకా ఈ బీచ్ కి వస్తే పిల్లలము పెద్దోళ్ళం అందరు కూడా ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తాము. ఇంకా ఇక్కడ మా బాబు నేను ఇద్దరం కలిసి షిప్ లో అయితే ఫొటోస్ దిగుదామని అయితే వెళ్ళాము. మేము బీచ్ లో మునగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే పూజలు అయితే కూర్చున్నాము. ఇక్కడైతే పోగు చుడతారు. అంటే దేవర్లో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చోవాలి, మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ పూజతో పాటు కథ కూడా అయితే చెప్తారు. అదంతా కూడా మీకు వినిపిస్తాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని.
సో ఇక్కడైతే ఇలా ముగ్గు వేసి పూజ అయితే చేస్తారు. ఇంకా కొంతమందికి అమ్మవారు కూడా వచ్చింది చూసారు కదా. ఇలానే చేస్తారనమాట మా సైడ్. మీ సైడ్ కూడా కొలుపులు ఉంటే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకా ఇక్కడైతే బీచ్ లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నదానం అయితే మేము చేస్తున్నాం అని చెప్పాను కదా. సో ఇంక ఇక్కడైతే అంతా కూడా అందరూ సర్వ్ అయితే చేస్తున్నారు. మా వాళ్ళందరూ అందరూ కలిసి అయితే చేసాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇదైతే స్టార్టింగ్ లో తీసాను. సో అందుకని చెప్పేసి ఇంత క్రౌడ్ అయితే ఉన్నారు. అందరికి కూడా ఆకలి అవుతుంది. అప్పటికి టైం 3 అయింది. సో ఇంకా అందుకని చెప్పేసి అందరు ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ వంటలు వచ్చేసి వైట్ రైస్, గోంగూర పచ్చడి, సాంబార్, పప్పు, పెరుగు, వంకాయ కర్రీ అయితే పెట్టాము. ఇదంతా కూడా ఓన్లీ ఫర్ డే 1 వ్లాగ్ అన్నమాట. ఇంకా డే 2, డే 3 కూడా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. ఇక్కడైతే నేను దిగిన ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియోలో చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మేట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.